బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ వల్ల దాదాపు ఎంతమంది స్ట్రగుల్ అయి ఉంటారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారండి? దాదాపుగా అఫీషియల్ లెక్కలు 1000 మంది అండి. హ్మ్. ఈ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు. ఏది 2024 నుంచి 25 వరకు చనిపోయిన వాళ్ళు లెక్క తెలంగాణలోనే కేవలం 1000 మంది. మరి బయటికి రానివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరువుతో చనిపోయిన వాళ్ళు అవును. ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది బయటికి రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇవి అఫీషియల్ లెక్క మాత్రమే. అన్‌అఫీషియల్‌గా ఎంతోమంది చనిపోయారు. అవును. సో, వాళ్ళందరి చావుకి కారణమైనోళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సే. హ్మ్. ఇప్పుడు ఎవడైతే ఈ బన్నీ స స ఈ భయ్యా సన్నీ యాదవ్. లోకల్ బాయ్ నాని అని, సన్నీ యాదవ్ అని, తర్వాత ఎవడు హర్ష సాయి అని, ఇంకా టేస్టీ తేజ అని, హరిప్రియ అని, ఇంకా రకరకాల వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. హ్మ్. సో, వీళ్ళందరూ ఏంటి అనంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళు లాభాన్ని ఆర్జించడం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా దాన్ని చూసిన అనేక మంది యువత, నిరుద్యోగులు, చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా వాళ్ళు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. చిన్న అవును. చిన్న చిన్న అంటే వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి వాళ్ళ జీవితాలు కోల్పోయి ఎంతోమంది ప్రాణాలు 1000 మంది ప్రాణాలు పోవడానికి కారణం